ఆయనొక మాజీ క్రికెటర్. తన పదునైన బౌలింగ్తో అగ్రజట్ల బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించినట్టే రాజకీయాల్లో కూడా రాణించాడు. ఏకంగా దేశానికే ప్రధాని అయ్యాడు. అలాంటి నేత ఇప్పుడు ఏమైపోయాడో తెలియని పరిస్థితి. అవినీతి ఆరోపణల కేసులో జైలుకెళ్లిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నారా, లేకపోతే చంపేశారా? ఇదే ఇప్పుడు పాకిస్తాన్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఓ దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి జైలుకెళ్లినంత మాత్రాన అతన్ని ఈజీగా చంపేయవచ్చా? ఈ ప్రశ్న ఇప్పుడు పాక్ గడ్డపైనే కాదు, వరల్డ్ వైడ్ వినిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడో లేదో ఆయన కుటుంబ సభ్యులకు తెలియదు. అలానే ఇమ్రాన్ స్థాపించిన పాకిస్తాన్ తహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ నేతలకు తెలియదు. దీంతో అడియాలా జైలు వెలుపలే కాదు, పాక్లోని పలు ప్రాంతాల్లో నిరసన జ్వాలలు రాజుకున్నాయి. పాకిస్తాన్లోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ను జైలులోనే హత్య చేశారని ప్రచారం చేస్తున్నాయి బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇమ్రాన్ మృతదేహాన్ని జైలు నుంచి బయటకు తరలించాలని కూడా చెబుతోంది ఆఫ్ఘనిస్తాన్. దీంతో పాక్లో రచ్చ మొదలైంది. ఇమ్రాన్ను బహిరంగంగా చూపించాలని పీటీఐ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ను కలవడానికి అడియాలా జైలుకు వెళ్లారు ఆయన ముగ్గురు సోదరీమణులు. కానీ వారితో ఇమ్రాన్ ములాఖత్ అయ్యేందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. అంతేకాదు, ఇమ్రాన్ ముగ్గురు సిస్టర్స్ను నెట్టివేశారు, ఈడ్చుకెళ్లారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ అక్కా చెల్లెళ్లైన నూరిన్ నియాజీ, అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్పై పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉత్కంఠకు దారితీసింది. తన సోదరుడు ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నూరిన్, అలీమా, డాక్టర్ ఉజ్మాపై పోలీసులు ఎందుకు దాడి చేశారు? వాళ్లేమీ రహదారుల్ని బ్లాక్ చేయలేదు, ప్రజా రవాణాను స్తంభింపజేయలేదు, హింసాత్మక చర్యలకు పాల్పడలేదు. తోబుట్టువులుగా తమ రక్త సంబంధికుడైన ఇమ్రాన్ను కలిసి మాట్లాడేందుకు యత్నించారు. అది కూడా ఇమ్రాన్ ఉన్నాడో లేడోనని ప్రచారం జరుగుతున్న సమయంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా జైలుకు వెళతారు, తమ వాళ్లను చూడాలని పరితపిస్తారు, యోగక్షేమాలు తెలుసుకోవాలనుకుంటారు. ఇమ్రాన్ సిస్టర్స్ కూడా అదే చేశారు. అయినా ఎలాంటి హెచ్చరిక లేకుండా వీధి లైట్లు ఆర్పివేశారు పోలీసులు. ఆ తర్వాత దాడి చేశారు. 71 ఏళ్ల వయసున్న తనను జుట్టు పట్టుకుని నేలకేసి తోశారని, రోడ్డు మీద లాక్కుంటూ వెళ్లారని ఆరోపించారు నూరిన్ నియాజీ. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తమ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, అమానవీయంగా దాడి చేయడంపై ఇమ్రాన్ సిస్టర్స్ పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఉస్మాన్ అన్వార్కు ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. మరోవైపు రావల్పిండి అడియాలా జైలు వద్ద వేలాది మంది పీటీఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. పాక్ ప్రభుత్వం నెల రోజులుగా ఇమ్రాన్ను ఎవరూ కలవకుండా నిషేధం విధించిందని ఆరోపించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సుహైల్ ఆఫ్రిదీని కూడా జైలు వద్దే నిలిపివేశారు. గతంలో కూడా ఇమ్రాన్ను 1-2 సార్లు కాదు, ఏకంగా 7 సార్లు ఇమ్రాన్ను కలిసేందుకు యత్నించారు సుహైల్ ఆఫ్రిది. ఆ 7 సార్లు అడ్డుకున్నారు జైలు అధికారులు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఎవ్వరు వెళ్లినా ఇమ్రాన్ను కలవనీయకపోవడం వెనుక మతలబు ఏంటి? ఇదే ఇప్పుడు పాకిస్తానీయుల మెదళ్లను తొలచివేస్తోంది. ఆ దేశంలో ఏం జరుగుతుందా అనే ఉత్సుకత, ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా కొనసాగేలా చేస్తోంది. ఇమ్రాన్ మరణించారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజముందా లేదా అనేది మిస్టరీగా మారింది. సస్పెన్స్ ఇంకా కొనసాగుతుండటంతో రావల్పిండి అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఇందుకీ వాళ్ళేం చెప్పారు? అందులో నిజం ఉందని అనుకోవాలా? ప్రభుత్వం ఏం చెబుతోంది? పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇమ్రాన్ ఖాన్తో గేమ్స్ ఆడుతున్నారా? ఇందుకే ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్కు ఎలాంటి హెచ్చరికలు చేసింది? పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించారని, ఆయనను జైల్లోనే చంపేశారన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా హోరెత్తిపోతుండడంతో అడియాలా జైలు అధికారులు నోరు విప్పారు. ఇమ్రాన్ విషయంలో ప్రచారాన్ని ఖండించారు. అంతేకాదు, ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ శ్రేణులు సంతోషపడేలా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇమ్రాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. జైలు నుంచి ఇమ్రాన్ను తరలించారంటూ జరుగుతున్న ప్రచారంలో అసలేమాత్రం నిజం లేదని చెబుతున్నారు అధికారులు. ఇమ్రాన్ను చంపేశారని జరుగుతున్న ప్రచారం పూర్తి నిరాధారమైనదని తేల్చి చెప్పారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇమ్రాన్ బయట కంటే జైలులోనే మరింత సౌకర్యవంతంగా ఉన్నారని తెలిపారు. 5 స్టార్ హోటళ్లలో కూడా లభించని మంచి ఆహారాన్ని ఇమ్రాన్ జైలులో తింటున్నారని, ఆయనకు విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. జైలు నిబంధనలు, కోర్టు సూచనల మేరకు ఇమ్రాన్కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై తోషఖానా, సైఫర్ సహా సుమారు 200 కేసులు నమోదయ్యాయి. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో కోర్టు ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఇమ్రాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల 4 రోజుల పాటు పూర్తిస్థాయి ఆందోళనలు చేసిన తర్వాత జైలు అధికారులు తమ వాదన వినిపించారు. కానీ ఇమ్రాన్తో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యేందుకు అంగీకరించలేదు. దీంతో
ఇమ్రాన్ ప్రాణాలతోనే ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ మద్దతుదారులు. ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వేర్ ఈజ్ ఇమ్రాన్ ఖాన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. యూజర్లు, పీటీఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారని పాక్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయనను కలవడానికి ఎందుకు అనుమతించడం లేదని నిలదీస్తున్నారు. నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, 4 వారాలుగా ఎవ్వరినీ కలవనీయకుండా పోలీసులు, జైలు అధికారులు అడ్డుకుంటున్నారని ఎక్స్లో పోస్టులు చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఇమ్రాన్ దగ్గరకు వెళ్లేందుకు ఎందుకు అనుమతించట్లేదు? ఇమ్రాన్ను వేరే చోటుకు తరలించారని అనుకుంటే మరి ఆ సమాచారం కుటుంబ సభ్యులకు ఎందుకివ్వలేదు? ఇలా సోషల్ మీడియాలో ప్రశ్నలకు కొదవేం లేదు. అయితే ఇలా వ్యాపించిన వదంతులు, సోషల్ మీడియాలో పోస్టులు ఎక్కువగా భారత్, ఆఫ్ఘన్ నుంచి వాడుతున్న ఖాతాలవేనని పాక్ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ను రావల్పిండిలోని జైలు నుంచి తరలించాలని జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తిరస్కరించింది. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని పంజాబ్ ప్రావిన్స్ సమాచార శాఖ మంత్రి అజ్మా బుఖారీ అన్నారు. పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ జైలులో రాజకీయ సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారని, నిరసన ప్రదర్శనలు, అల్లర్లు చేయాలని సూచనలిస్తున్నారని ఆరోపించారు మంత్రి అజ్మా బుఖారీ. ఇమ్రాన్ ఓ ఖైదీ అని, ఆయన కుటుంబం, న్యాయవాదులు కలవడానికి అనుమతి ఉందని స్పష్టం చేశారు. కానీ నవంబర్ నెలలో ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇమ్రాన్ ఖాన్తో గేమ్స్ ఆడుతున్నారా అంటే అవుననే వాదన కూడా వినిపిస్తోంది. పాక్ను విడిచిపెట్టేందుకు అంగీకరించాలని ఇమ్రాన్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మానవ హక్కుల ఉల్లంఘనకు జైలు అధికారులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రధాని షెహబాజ్, సైన్యాధ్యక్షుడు మునీర్ పెట్టే నిబంధనలకు ఇమ్రాన్ తలొగ్గేలా యత్నిస్తున్నారని, ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇమ్రాన్ దేశం విడిచి వెళ్లి ఆ తర్వాత మౌనంగా ఉంటే రాయితీలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే దేశం విడిచి వెళ్లేందుకు ఇమ్రాన్ అంగీకరించడని ఘంటాపథంగా చెబుతున్నారు పీటీఐ నేతలు, కార్యకర్తలు. జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ వారానికి కనీసం ఒక్కసారైనా బయటి వ్యక్తులతో ములాఖత్ కావచ్చు. ఒక ఖైదీని 4 రోజుల కంటే ఎక్కువ కాలం ఒంటరిగా ఉంచకూడదు. అయితే నవంబర్ 4 నుంచి ఇమ్రాన్ ఎవరినీ కలవలేదు. తన తండ్రి 73 ఏళ్ల ఇమ్రాన్ను జైలులో నెల రోజుల పాటు నిర్బంధించి ఏకాంతంగా ఉంచారని, తాము కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వట్లేదని వాపోయాడు కాసిం ఖాన్. ఇమ్రాన్ చుట్టూ అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు. తన తండ్రిని దాదాపు 850 రోజులుగా నిర్బంధంలో ఉంచారని, 6 వారాలుగా డెత్ సెల్లో ఉంచారని వాపోయాడు. జైలులో తన తండ్రి జీవితానికి సంబంధించిన ఆధారాలు లేవని, ఈ విషయంలో ప్రపంచ మానవ హక్కుల సంస్థలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇమ్రాన్కు అమానవీయ ఒంటరితనం నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నారు కాసిం ఖాన్. అత్యంత ప్రజాదరణ పొందిన ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేయాలని కోరారు. షెహబాజ్ షరీఫ్ పాలనను చూస్తుంటే హిట్లర్ గుర్తుకు వస్తున్నాడని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ గతంలో రాసిన వ్యాసం ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైనిక వ్యవస్థ రాజకీయాల్లో తన పార్టీ ఉనికిని తగ్గించడానికి యత్నిస్తోందని 2024లోనే ఆరోపించారు ఇమ్రాన్. తనకు ఏదైనా జరిగితే దానికి బాధ్యుడు మునీరేనని ప్రస్తావించారు. బానిసత్వం కంటే మరణాన్ని ఇష్టపడతానని కూడా ఇమ్రాన్ ది టెలిగ్రాఫ్లో రాసిన వ్యాసంలో ప్రస్తావించారు. పాక్ ఆర్మీ తనకు వ్యతిరేకంగా చేయగలిగినదంతా అప్పటికే చేసేసిందని, ఇక మిగిలింది తనను హత్య చేయడమేనని ఇమ్రాన్ ఏడాది క్రితమే ఊహించారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే పాక్లో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. అదేంటన్నదే స్పష్టంగా నిర్ధారణ కావట్లేదు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇమ్రాన్ బతికి ఉన్నాడన్న దానికి గ్యారంటీ లేకుండా పోతోంది. ఆఫ్ఘాన్, బలూచిస్తాన్ ఆరోపించినట్లు ఇమ్రాన్ చనిపోయారా అంటే ప్రభుత్వ ప్రతినిధులు, జైలు అధికారులు అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. అయినా జైలులో ఇమ్రాన్ను చంపేసి ఉంటే ఇంకెంతకాలం దాచగలరు? ఇప్పటికే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఏదైనా ఊహించనిది జరిగితే పాక్లో నిరసనల స్థానే ఆగ్రహజ్వాల రాజుకోవడం ఖాయం. పేరుకే పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశం, కానీ ఆ దేశంలో నియంత్రణకు కొదవలేదు. ఆర్మీ చీఫ్లుగా పనిచేసిన వారెందరో ప్రధానులను గద్దెదించి పాలనను హస్తగతం చేసుకున్నారు. మునీర్ కూడా ఆ తరహాలోనే షెహబాజ్ను గద్దెదించి పాలనను చేజిక్కించుకుంటాడనే వాదన ఉంది. ఇమ్రాన్ను ముందుగానే అడ్డు తొలగించేందుకు యత్నిస్తున్నాడన్న వాదనలోనూ పస ఉంది. ఈ క్రమంలో దేశం విడిచిపెట్టేలా ఒత్తిడి పెంచుతూ ఉండొచ్చు. లేకపోతే మునీర్ చేతిలో తన చావు తప్పదని ఇమ్రాన్ ఊహించినట్లు ఏదైనా జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఈ తరహా ప్రచారాన్ని ఖండించారు ప్రధాని రాజకీయ వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా. పీటీఐ వ్యవస్థాపకుడు ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు రాణా సనావుల్లా. పాక్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తోంది ఐక్యరాజ్య సమితి. మానవ హక్కులను గౌరవించాలని పాకిస్తాన్కు
ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్ విషయంలోనూ మానవ హక్కులను గౌరవించాలని స్పష్టం చేసింది. రాజకీయంగా సున్నితమైన కేసులలో న్యాయబద్ధత అవసరమని తేల్చి చెప్పింది.